టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అవునండి, ఈ నోటిఫికేషన్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం మీ అకాడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగానే నేరుగా సెలక్షన్ ఉంటుంది. ఈ పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ పోస్టుల వివరాలు, క్వాలిఫికేషన్స్, ఏజీ, ఎప్పుడు అప్లై చేసుకోవాలో ఆ పూర్తి వివరాలు ముందు తెలుసుకుందాం. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాలని కోరుతున్నాను. ఇప్పుడు మన పోస్టుల వివరాలు చూసినట్లయితే మొత్తం పోస్టులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 299 ఖాళీలు అయితే ఉన్నాయని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 16 పోస్టులు ఉన్నవి. ఈ ప్రిన్సిపల్ పోస్టులకి నెలకు వచ్చేసి శాలరీ 34,139 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పీజీటీ పోస్టులు వచ్చేసి 98 పోస్టులు ఉన్నవి. సిఆర్టీ పోస్టులు వచ్చేసి 133 పోస్టులు ఉన్నవి. పీఈటీ పోస్టులు వచ్చేసి 52 పోస్టులు ఉన్నవి. ఈ 3 రకాల పోస్టులకు నెలకు వచ్చేసి శాలరీ జీతము 26,759 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు. మొత్తం 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి వయసు మరియు విద్యార్హతలు మనం గమనించినట్లయితే అన్ని పోస్టులకు కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారము వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. బీసీలకి 3 సంవత్సరాల సడలింపు అనేది ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అంటే ఎస్సీలు వచ్చేసి 55 సంవత్సరాలు అయినా కానీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. బీసీలు అయితే 53 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు విద్యార్హతలు మనం చూసినట్టయితే పీజీటీ పోస్టులకు సంబంధించి సబ్జెక్టులో ఏ పోస్టులో అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్టుకు సంబంధించి పీజీతో పాటు బీఈడి చేసి ఉండాలి. దాంతోపాటు టెట్ క్వాలిఫై ఉండాలి తప్పకుండా. ఓకే, పీజీటీ పోస్టులకు ఏదో ఒక పీజీ చేసి ఉండాలి, బీఈడి చేసి ఉండాలి, దాంతోపాటు టెట్ క్వాలిఫై ఉండాలి. సిఆర్టీ పోస్టులకు సంబంధించి డిగ్రీతో పాటు బీఈడి చేసి ఉండాలి, దాంతోపాటు టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, సిఆర్టీ పోస్టులకు వచ్చేసి డిగ్రీ, బీఈడి, టెట్ క్వాలిఫై ఉండాలి. అయితే మనకి పీఈటీ పోస్టులకు ఇప్పుడు చూసినట్టయితే ఇంటర్మీడియట్తో పాటు బీపీఎడ్, ఓకే, లేదా యూజీ డిపిఎడ్ అనే 2 కోర్సులు ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు ఈ కోర్సులు చేసిన వారు మన పీఈటీ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీ యొక్క విద్యార్హతలు, వయసును నిర్ధారించుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు డేటు అనేది గుర్తుపెట్టుకోవాలి. చివరి తేదీ అనేది చాలా తక్కువ సమయంలో ఉంది కాబట్టి డేట్ల గురించి మనం చూసినట్లయితే అప్లికేషను ఆన్లైన్లో స్వీకరించబడుతుంది, లేదా మీ జిల్లాకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ సెంటర్లో కూడా డైరెక్ట్ కూడా అప్లికేషన్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఈ 2 రకాలు ఎక్కడైనా కానీ మన అప్లికేషన్ అప్లై పెట్టుకునే అవకాశం ఉంది. అయితే మే 27 నుంచి అప్లికేషన్లు అయితే ప్రారంభమవుతున్నాయి. అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 5వ తారీఖు మాత్రమే అవకాశం ఉంది. జూన్ 5 తర్వాత అప్లై చేయడానికి అవకాశం లేదు. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. జూన్ 9న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అప్లై చేసిన వారందరికీ కూడా మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్టులో వచ్చిన వారందరికీ కూడా జూన్ 9వ తారీఖున సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూన్ 12 కల్లా మెరిట్ లిస్ట్ తీసేసి, ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ తీసేసి జూన్ 20 లోపు జాబ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అంటే చాలా త్వరగా ప్రాసెస్ అయిపోతుంది. ఈ జూన్ 27 నుంచి మే 27 నుంచి జూన్ 20 అంటే దగ్గర ఒక 24 రోజుల్లో అప్లై చేసిన దగ్గర నుంచి 24 రోజుల్లో జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంత త్వరగా జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఏ జాబ్లో ఉండదు. కానీ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. త్వరగా ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పోస్టులన్నీ కూడా ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. కానీ ప్రతి సంవత్సరం సర్వీస్ రెన్యువల్ అవుతుంది. కాంట్రాక్ట్ బేస్లోకి సర్వీస్ సెలెక్ట్ అయినా కానీ మీ సర్వీస్ అనేది ప్రతి సంవత్సరం అనేది ఏమవుతుంది, రెన్యువల్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ లింకును కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా లింకును ఓపెన్ చేసి పూర్తి వివరాలు ఇంకా తెలుసుకొని దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
అప్లై చేసే ముందు తప్పకుండా ఒకసారి ఆ లింక్ ద్వారా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓకే, ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినా మీకు ఉపయోగపడకపోయినా, మీకు తెలిసిన వారు ఎవరైనా మహిళలు బీఈడీ చేసిన వారు టీచర్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లింకును షేర్ చేసి సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.